అసలు స్కూల్ కట్టినా సరే, ఓ నర్సింగ్ కాలేజ్ కట్టినా సరే, కానీ ఫార్మా వద్దు. మేము బతికేదే భూమి మీద. భూమి ఇంత ఇల్లు భూమిని నమ్ముకొని బతికేటోళ్ళము. ఇక దాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు అదే లేనప్పుడు ఇంకా బతికేది ఇక్కడ. ఫార్మా అనేది వద్దు. ఎందుకంటే వాటర్ కలుషితమైనాక ఈ ఒక్క ఊరే కాకుండా ఇప్పుడు పొలాలు పోయేటాలు కాకుండా పక్క గ్రామాలు కూడా పాడైపోతున్నాయి. తండాల భూమిలో వద్దు, ఈ తండ పొంటి అది పారనయ్యకు. డీజే వేసుకొని ఆట ఆడి మా రేవంత్ రెడ్డి వచ్చే అని ఎంత మురుస్తీమి అని, కానీ మా మురుపు పోయిలాగాలే. మనము లగచర్ల గ్రామము ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఊరి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము నిన్న జరిగిన ఘటన పైన ఎందుకు అలా జరిగింది, అసలు ఏ కారణం చేత జరిగింది అనేది కూడా వారి వివరాల్లో తెలుసుకుందాము. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరేంటండి? దశరథ్ రెడ్డి గారు. నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగింది, అసలు మీ ఊరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి, అసలు ఎందుకు నిన్న ఆ ఘటన ఎందుకు జరిగింది? ఫార్మా కొరకే జరిగింది ఇది. కొన్ని కుటుంబాలు లేచిపోతున్నాయి ఫార్మా భూమి తీసుకుంటే. వాళ్ళ బతకైతే కావాలి కదా. వాళ్ళకి ఏమన్నా వేరే జాగాలన్నా భూములు చూపిస్తున్నా నడుస్తున్నాయి. భూములు ఏడ దొరకాయి. అసలుంటప్పుడు వాళ్ళ బతకేమవుతుంది? వాళ్ళు తప్పిదారి వాళ్ళ భూములు తీసుకుంటే కూడా ఆ పొల్యూషన్ నుంచి మా ఊరు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి వాటర్ లోపలికి ఇస్తారా, మా బోర్లు మొత్తం అదే రసాయనం వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది. ఇక ఊరే వెళ్ళవలసి వస్తుంది వీటికి వెళ్ళి. సో ఇప్పుడు ఇది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మీరు ఎన్నుకోబడిన నాయకుడు ఆయనకే మీరు అంటే ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. మరి ప్రభుత్వ అధికారులు మీకు ఏమైనా చెప్పారా? మీకు ఒకవేళ ఆ భూమి మీ దగ్గర సేకరించినా కూడా మీకు కంపన్సేషన్ అంటే నష్టపరిహారంగా ఎక్కువ ధర భూమి లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా భూమి చూపిస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? వాళ్ళ హామీ ఏమీలే. ప్రజా సేకరణకు వచ్చిండ్రు, అది తప్పు చేసిండ్రు పబ్లిక్. ఆ పని చేసేది లేకుండే, అటాక్ అయితే చేసేది లేకుండే, అది ఒకటి తప్పు. ఓకే, అంటే ఎవరు అటాక్ చేశారు దీంట్లో? అంటే ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? బీఆర్ఎస్ నాయకులు కానీ వేరే ఇతర పార్టీ నాయకులు కావాలనే ప్రభుత్వాన్ని డిగ్రేడ్ అంటే తక్కువ చేసి చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రతిష్టను దిగజార్చడానికి ఎవరైనా ఇక్కడ స్థానికులు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా చేశారన్న అటువంటిది ఏం లేదు. సో ఇక్కడ మీ స్థానిక మీ గ్రామ ప్రజలే తిరగబడ్డారు, అధికారులు గ్రామ ప్రజలే తిరగబడ్డారు. ఓకే, ఒక మహిళ కూడా చూసాము మనము విజువల్లో. డోర్ని ఆ అధికారి పైన డోర్ని వెళ్ళిపో అని కూడా డోర్ గ్లాస్ని కూడా కొడుతుంది. ఆ మహిళ ఎందుకు అంత ఆగ్రహం వెలుబుచ్చింది? వాళ్ళ పొలాలు పోయటానికి అంత ఆగ్రహం, అంతకేం ఆవేదన. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వము మీకు ఇప్పుడు ఉన్న ఈ భూమి కంటే ఇంకా రెట్టింపు ధర భూమి ఇచ్చి మీకు వేరే దగ్గర భూమి ఇస్తే మీరు మీ భూములు ఇస్తారా? రెట్టింపు భూమి ఇస్తే ఇస్తాం. రెట్టింపు భూమి ఇస్తే ఇస్తారు, కానీ సేమ్ టైం మీకు ధరతో పాటు వేరే భూమి కూడా కావాలి. ధరతో కానీ వేరే భూమి కావాలి. మరి ఓకే, మా ఊళ్ళో అయితే గ్రామాల ఇండ్లు ఉన్నాయి కదా, మేము ఆ ఇల్లు ఇక్కడ ఇడిచిపెట్టాక పోయి ఇల్లు కట్టుకునే మా పైసలు అయితే కావాలి కదా. ఓకే, ప్రభుత్వం నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు? ప్రభుత్వం కోరేదేమి ప్రజా సేకరణ అయితే కదా అర్థమయ్యేది. అదే కాలేనప్పుడు ఇంకేం చేస్తాం? ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడే గడబడి చేసిండు, అది తప్పు. మీరు మీ ప్రజలు ఎవరైతే ఊరి ప్రజలు గ్రామ ప్రజలు దాడి చేశారో దాన్ని మీరు ఖండిస్తున్నారు? బరాబర్ ఖండిస్తున్నారు, ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఆ పని చేసేది లేకుండే ఆఫీసర్ ముందర కూర్చొని మాకు ఇది కావాలి, ఖచ్చితంగా మీరు భూమి తీసుకుంటామంటే మాకు బెనిఫిట్ ఏమి ఇస్తారు ఎట్లా అని అడిగేది ఉండే. అది అడగక తప్పు చేసిండ్రు. ఇప్పుడు గ్రామ సచివాలయం ఇక్కడ ఉంది, కానీ నిన్న అక్కడ దారి గ్రామ సచివాలయం ఆడ, ఇది కొత్తది కట్టింది. ఈడ గ్రామ సచివాలయం ఆడుండదు, ఈడ కాదు. ఇప్పుడు వచ్చింది, మొన్న కొత్తది కట్టినందుకు అట్లా వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక రకంగా కూడా చూసుకుంటే ఆ ఫార్మా కంపెనీ వస్తే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇక్కడైతే ఉద్యోగాలు అయితే దొరుకుతాయి కదా. మా గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఊడిస్తే జాడన కొట్టాలి, లేకపోతే గేట్ కీపర్ అన్న చేయాలి. ఓకే, అయితే పొలాన్ని నమ్ముకోవాలి, లేదంటే గేట్ కీపర్ అన్న చేయాలి. గేట్ కీపర్ ఎంతమంది పెట్టుకుంటారు? అంతమంది రైతుల పొలాలు పోతే ఎంతమందిని గేట్ కీపర్లు పెట్టుకుంటారు? ఇస్తే 10 మందికి ఇవ్వచ్చు. తతిమూలైన వాళ్ళ బతికేమవుతుంది? సో మీరు ఈ ఊరు పెద్దగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు?
ఇప్పుడు మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నారా, అసలు స్కూల్ కట్టినా సరే, ఓ నర్సింగ్ కాలేజ్ కట్టినా సరే, కానీ ఫార్మా వద్దు. అది వేరే ఏం కట్టినా సరే దానికి రెడీ, కానీ ఫార్మా మాత్రం వద్దు. యా, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. మీ పేరేంటి బ్రదర్? చెప్పండి. పేరు అనంతరాములు. చెప్పండి, మీరు ఈ ఫార్మా భూముల గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటి, రైతుల అభిప్రాయమే నా అభిప్రాయము. రైతులకు భూములు పోతున్నాయి, పోయినప్పుడు ఎవరికైనా కసి ఉంటుంది, బాధ. కాకపోతే నిన్న చేసింది మాత్రం ఖండిస్తున్నాం. అది ఒక ఆఫీసర్ల మీద, పై ఆఫీసర్ల మీద మనం చేసుకోవడం తప్పు. ఎందుకంటే ఇది కూడా ఐఏఎస్ ఆఫీసర్ మన కడప అటువంటి వాళ్ళ మీద, సార్ మీద అటువంటి చేసుకోవడం తప్పు. అది ఎందుకంటే వాళ్ళు మనకు పనిచేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక ప్రజాసేకరణ కోసం ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు అడగడానికి వచ్చిర్రు అంతే, కానీ దుసుకొని పోవడానికి రాలేదు. కాకపోతే చేసింది అయితే ఖండిస్తున్నాం, అది తప్పు. కానీ ఇది కూడా వీళ్ళు కూడా భూమి ఇవ్వటం అంటే రైతులకు ఎవరికైనా బాధనే ఉంటుంది. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. భూమి వదిలి వేరేతో పోయి బతకాలంటే మాతో కాదు. మేము ఇక్కడికి వచ్చిందే మీ గ్రామ ప్రజల మనోభావాలు ఏంటి, మీ యొక్క గోడు ఏందో ప్రభుత్వానికి తెలియజెప్పడానికే మేము ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి కూడా ఇక్కడికి వచ్చాము. మీరు ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీకు మీ భూములు మీకే ఉండాలి. అది ఒక్కటే కదా. ఇక భూమి మేము బతికేదే భూమి మీద. భూమి ఇంత ఇల్లు భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం. ఉన్న 1-2 ఎకరాల మీద ఇక దాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు అదే లేనప్పుడు ఇంకా బతికేది ఇక్కడ ఏ పట్టణం పోయో ఎక్కడ బతుకుతాము? అది కూడా ఉన్నాగా కూడా సరిపోకుంటే కూడా అందులో ఇంట్లో ఒకరో ఇద్దరో బయట పోయి తెచ్చి పిల్లల్ని నడపడము బతకడము అనేది సంసారిక జీవితం నడుస్తుంది. ఇప్పుడు అదే లేనప్పుడు, ఊళ్ళో ఇల్లే లేనప్పుడు వాడు ఎక్కడ పోవాలి? ఇక స్థానికత అనేది కోల్పోతాం. ఇది ఈ ప్రజల ఆవేదన. నిన్న జరిగిన దాడిని మీరు ఖండిస్తున్నారు, ఎందుకు మీకు అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది ఒక్కసారిగా? అది ప్రజల భూమి పోతుందన్నా లేకపోతే దాని మీద వెనక ఏమన్నా అది నేను చెప్పలేకపోతున్నా. కాకపోతే ఇదైతే ఖచ్చితంగా మీకు ఏమైనా పోలీసులు ఏమైనా చేస్తారని భయం ఉందా, లేకపోతే ఇది ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గం అని చెప్పేసి మీకు ఏమైనా భయం లేకుండా? నియోజకవర్గం ఉన్నా కూడా అది మా సీఎం, మేము ఎన్నుకున్న సీఎం, మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా, ఇంతకు ముందు నుంచి కూడా నేను కూడా రేవంత్ రెడ్డి సీఎం వెనకాల జెండా మోషన్ ఉండే. కానీ ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ప్రజల యొక్క మేలు కోరుకొని ప్రభుత్వం నడిస్తే మంచిదని. రైట్, నిన్న మీ అభిప్రాయం గురించే వచ్చారు కదా? నిన్న మా అభిప్రాయం అది నేను ఖండిస్తున్నా అంటున్నా కదా, చెప్తున్నా. నేను కూడా లేను నిన్న ఊర్లో, నేను కొంచెం వేరే పని మీద పోయినా, తెలుసు సరళ కూడా. నేను దాన్ని ఖండిస్తున్నా అంటున్నా. ప్రజాభిప్రాయానికి వచ్చిండ్రు వీళ్ళు, ఆవేశంలో మరి ఏమనుకున్నారో ఎట్లా జరిగిందో అది తిరుగుతా జరిగిపోయింది. ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ మనం ఇక్కడ ఊరి పెద్ద రెడ్డి గారిని మరోసారి అడుగుదాము. రెడ్డి గారు, ఆఖరి ప్రశ్న, మీరేం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. లాస్ట్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినా సరే, పెద్ద మెడికల్ కాలేజ్ కట్టినా సరే, ఫార్మా మాత్రం వద్దు. ఫార్మా తోటి ఇంచుమించు 20 కిలోమీటర్ల అంత పొల్యూషన్ వస్తుంది, మొత్తం కష్టమవుతుంది. అందుకని అది ఒక్కటే బంద్ చేసుకొని గవర్నమెంట్ దయచేసి వేరే ఏం చేసాం ఒప్పుకుంటాం. మీ పేరేమన్నారు రెడ్డి గారు? దశరథ్ రెడ్డి. రైట్, ఇక్కడ వేరే పక్క గ్రామం నుండి వచ్చారు, వారి బంధువుని, ఈ ఊరి అతను వారి బంధువుని కూడా అరెస్ట్ చేశారంట. సో ఆయన గురించి ఎంక్వైరీ చేయడానికి గ్రామానికి వచ్చారు. మీ పేరేంటండి? సార్ నమస్కారం సార్, నా పేరు జయశంకర్ గౌడ్, నా ఊరు వచ్చేసి అనికన్పల్లి. మా అల్లుడు ఉంటాడు ఇక్కడ, మా అత్తగారు ఊరు ఇది. మా అత్తగారికి 12 ఎకరాల పొలం ఉన్నది సార్. ఆయన భూమి కూడా పోతున్నది. వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులమే, మేము కూడా రేవంత్ రెడ్డి మనుషులమే. మా పేరుకు పక్కా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మేమేమంటున్నాం సార్ అంటే, పొలాలను తీసుకోకుండా ఇంకెక్కడన్నా వ్యవసాయ పొలాలు తీసుకోకుండా మీకు వేరే ప్లేస్లో ఏమైనా ఉంటే మీరు ఫార్మ్ అన్న పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. రెండవది, ఈ ఏరియాకు ఫార్మ్ అనేది వద్దు. ఎందుకంటే వాటర్ కలుషితమైనాక ఈ ఒక్క ఊరే కాకుండా ఇప్పుడు పొలాలు పోయేటాలు కాకుండా పక్క గ్రామాలు కూడా పాడైపోతున్నాయి. ఇంకా మేము నువ్వు ఇల్లు కట్టిస్తా, నేను భూమి కొనిస్తానంటే నువ్వు ఇల్లు కట్టించిన భూమి వచ్చి ఈ ఊరు ఇచ్చిపెట్టి ఇంకా పక్క ఊర్లో పోయి మేము నివాసం చేయాలంటే ఎట్లా చేస్తాం సార్? ఈ గ్రామాన్ని వదిలిపెట్టి, ఉన్న పొలాన్ని వదిలిపెట్టి మేము పక్క ఇంకేమో ఊళ్ళో పోయి బతకాలంటే, అక్కడ నివాసం చేయాలంటే ఎంత టైం పడుతుంది, అక్కడ కమ్యూనికేషన్ కావాలంటే ఎంత టైం పడుతుంది? ఇది ఎంత వాళ్ళ దృష్టికి కొంచెం తీసుకుపోవాలి, పెద్దల దృష్టికి తీసుకో. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ గ్రామాల మీద కన్ను పెట్టకుండా ఇంకెక్కడన్నా ఫారెస్ట్ ఉంటే అక్కడ ఉన్న చోట కట్టుకొని గ్రామాలను కొంచెం డెవలప్ చేస్తే మాకు ఆయనకు సన్నిహితం ఏర్పడుతుంది. లేకపోతే ఈ రోజుకే చాప్టర్ క్లోజ్ ముఖ్యమంత్రి గారిది.
మీ ఎమ్మెల్యే పైన మీరు అలా ఆగ్రహం వెలుబుచ్చడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా వాళ్ళే, మేము వేసిన పాపానికి మీ ఎమ్మెల్యే మీరు గర్వపడాలి. మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గర్వంగా చేస్తే కదా గర్వపడేది. ప్రజలకు మేలు చేయి, కీడు చేయకు. నువ్వు ఎక్కడనో కట్టవలసిన తీసుకొచ్చి ఈడ కడతాంటే ఎట్లా సార్? ఇప్పుడు 1400 ఎకరాల పొలం తీసుకున్న తర్వాత అంతమంది జీవనోపాధిని ఎక్కడ కల్పిస్తే తండా కంప్లీట్. ఇప్పుడు 3500 ఎకరాలు అంటున్నారు. మళ్ళీ అది ఎంతవరకు వస్తుంది తెలియదు. 1400 ఎకరాల పొలం అవసరమవుతుంది అని చెప్పి రాత్రి టీవీలోనే వచ్చింది న్యూస్. నేను అది చూసిన, నేను ఎవరో చెప్పింది కాదు, నాకు తెలియదు కూడా. నేను న్యూస్లోనే చూసిన సార్ నైట్లో. అయితే ఇప్పుడు ఈ కడప తండా మొత్తం వాళ్ళు ఇల్లు పొలాలు కంప్లీట్గా కోల్పోయిన తర్వాత వాళ్ళ నివాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారు? వాళ్ళకి ఎక్కడ ఇల్లు కట్టిస్తారు, ఎక్కడ పొలం ఇప్పిస్తారు, వాళ్ళ నివాసం ఎక్కడ ఉండాలి? వాళ్ళు కంప్లీట్గా ఇండ్లు పోతున్నాయి, భూములు 2 పోతున్నాయి. ఇక్కడనేమో కొంతమంది పొలాలు పోతున్నాయి. పొలాలు పోయిన వాళ్ళేమో బాధపడుతున్నారు, పొలాలు పోయిన వాళ్ళేమో ఇస్తే ఏమవుతుంది అనే మాట మాట్లాడుతారు. రెండు వెర్షన్లు వస్తున్నాయి. ఇక్కడ పొలాలు పోయిన వాళ్ళేమో బాధలో ఉన్నారు, పొలాలు లేని వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతము మనము ఇక్కడ రోటిబండ తండా దగ్గర ఉన్నాము. ఈ తండాకు సంబంధించిన ఇక్కడ ట్రైబ్స్ ఎవరైతే లంబాడోస్ ఉన్నారో వారి భూములే ఎక్కువగా, ఎందుకంటే ఇళ్ళకు ఆనుకునే ఇక్కడ పొలాలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ మహిళలందరూ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఒక పెద్ద ఆమె ఉంది. అమ్మ నమస్తే. అమ్మ, నిన్న జరిగిన ఈ భూమి యాక్సిడెంట్ మీద మీరు మీ భూములు ప్రభుత్వానికి ఇస్తారా? ఫార్మా కంపెనీకి ఇయ్యజలము భూమి సావటకే ఇది పరిస్థితి అవుతుంది. నేను లేకుంటే నా కొడుకు దవాఖానలో ఉండే బాలోజీలో సూదులు వేపించి ఆడనే ఉండ నా తరికి వచ్చిన ఆడనే ఉంటాడు నా కొడుకు. ఇప్పుడు పోలే నేను. మేము ఇంత లపడా జరిగింది మాకు తెలియదు నాయన, తెలియలేదు. అంటే మీరు భూములు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ ఫార్మా ఇయ్యజలం భూములు సావటికే ఇయ్యజాలకుండానే మేము తిప్పల పడుతుండాం. వద్దు, ఆ భూములు వద్దు నాయన, చేతులు జోడిస్తాం, వద్దు. మాది తిప్పల పడి జాగా మీద కూర్చుందామంటాని కొనుక్కున్న భూములు వద్దు సార్ అంటాని 12 ఏళ్ళు ఆయా. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతున్నది. ఆయన ఎక్కి ఆనాడు నుంచి సంకం పెట్టినప్పటి నుంచి ఇదే బాధ ఉండదు. ఎంతగానో బాధపడదాము, ఎంతగానం చెబుదాము. ఆయన జర మాకు నెత్తిన పట్టించుకోమని జర సంతోషం. నీకు 10,000 దండలు కొడుక. అయ్యో అమ్మ, ఖచ్చితంగా అమ్మ మేము చెప్తాం. అదే మీ బాధ ఏందో ముఖ్యమంత్రికి చేరవేయాలనే మేము ఇక్కడికి వచ్చామమ్మ. చేతులు జోడిస్తున్నాము కదా. భూములు వద్దు, ఇంత గంజి కాసుకుందా. ఆ ఫ్యాక్టరీ వద్దు, వద్దాంతో మొక్కుతుండ. రాత్రి నువ్వు వచ్చిన దవాఖానా వచ్చి నాకు చలి తీరం వచ్చి పిల్లలు అడ్మిట్ చేసిన ఎట్లా చేతి చేయనికి ఎట్లా చేస్తాం మేము? ఆ భూములు ఇడిచిపెట్టి ఇల్లు ఇడిచిపెట్టి పోతే ఏ రాజ్యం పోవాలి అని మా బాధలు మాకుండయి. ఆ బాధల నుంచి పిల్లలు ఇంత బాధపడుతుంటాము. అయితే ఒక బాధ మీకు వచ్చింది బాధనేమో మమ్మల్ని మీరు చూపించుకుంటున్నారు. మాకు వచ్చిన బాధ ఎవరికి చూపించుకున్నాలే? మేము ఎవరికి చెప్పుకున్నాలే? అమ్మా అదే అమ్మా, మీరు ముఖ్యమంత్రికే మీ గోడు వినిపించుకోండి. అదే గొడవ. ముఖ్యమంత్రి మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడతాడా? మమ్మల్ని మాట్లాడాడు. మేము మాట్లాడుతున్నాము, ఆయనకు నమస్కారం చేస్తుండాము. ఆయన చేతి కింద మేము ఉండాము. మేము బిచ్చగలము, బిచ్చగాళ్ళకి అన్నమే అంటారు. మేము కూర్చున్నాము. మేమేం కొట్టజాల పోతలేము, తిట్టజాల పోతలేము. ఈ ముసలోడు 3 ఏళ్ళు ఏం పని చేస్తాం మేము? ఇది మా బాధ ఉండ చూడకొడక. ఏమన్నా చేయండి. సరే, మీరు ఇక లాస్ట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ భూములు ఇయ్యరు, ఈ కంపెనీ వద్దు, కంపెనీ వద్దు మాకు. మా భూమి కాడికి మేమే బతుకుతాం. ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాము. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు మీ బాధ ఏంటో చెప్పండి. నా బాధ ఏం భూమి అవతల ఉంది, సాగరం ఈ తాండా అవతల పక్కకు. ఇప్పుడు ఇట్లా పోయిందా మాకు తెలియదు, కానీ నాయి ఉండదు ఒక కోంట్రా భూమి. మా పిల్లలు మహారాష్ట్రలో, నేను కూడా మహారాష్ట్రలోనే ఉంటుండి. ఇప్పుడు చిన్న మన్మలు ఉండరని నేను పెట్టుకొని ఇంట్లో ఉంటే రాత్రి ఆ పోలీసులకు చూసి పిల్లలు స్కూల్ పోలేరు, మేము కూడా బెదురుకున్నాము, వంట కూడా చేయలేము. ఈ బాధ మరి. అయ్యో అమ్మ, మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రిని ఏమి అభ్యర్థించారు? ఇంతగానం ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి అని ఈ బాధ పడుతున్నాం. అవి ఏం లేదు. ఇంకా మీరు చెప్పండి, అదే మాట ముఖ్యమంత్రి గారికి చెప్పండి. అయ్యా వద్దు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి. వద్దు, ఈ బాధ వద్దు, ఇంకొక జాగాలు ఏడన చూసుకోక ఇంత లప్డా చేయకూడదు అని అంటున్నాం. ఇదే
ఇక్కడ చాలా వాళ్ళు తీవ్ర నిరాశకి ఎట్ ది సేమ్ టైం కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. మా భూములు మాకే ఉండాలని. ఇక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు, పెద్దమ్మ, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పమ్మా, మీ భూములు కూడా ఇక్కడ ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఉన్నాయా? మా భూమి ఇక్కడ లేదు, మాకు దుద్దేల భూమి ఉండదు. మరి ఇక్కడ మంచినీళ్ళు లేకుండా, మంచినీళ్ళు లేకుంటే ఒక్కొక్క ఎకరా అమ్మి ఇండ్లు కట్టిండ్రు. నా కొడుకులు ఇండ్లు కట్టుకున్నారు. తండా ఉండదు, ఉండమ్మంటని కట్టుకున్నాము. ఎన్నో ఇండ్ల కాడ నుంచి బండాలు ఇల్లు ఉండే పోయినాయి. ఇల్లునా కట్టుకున్నాము. ఒక ఎకరా అమ్మ అని ఎకరా అమ్మి ఇల్లు కట్టిన కొడుక ఈడ మాత ఏమీ లేదు, మా భూమి లేదు, ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు. కానీ పారిన భూమి వేస్తే ఇండ్లకు మంచిది కాదు. పారిన భూమి కూడా పారినది మంచిది కాదు. అందుకొరకు అది వద్దు, ఏకు నాయనా అంటని మస్తు అంటున్నాం మేము. ఇక ఇట్లప్పుడు అది వేస్తున్నాడు. ఇట్లుటి కొట్లాట జగడాలు. నాత్రి కాలేజీ చేసిన పిల్లాడు నా మన్మడు. నాత్రి అది ఇంత టైం లేదంట, ఎగ్జామ్ రాపియనికే పెడతలేరంట. అందుకొరకు నిన్న పోయి పొద్దే స్నానం ఏమేరు గెలవెళ్ళాడు 2 దినాల కొలిగా. అయితే నాత్రి గెలవెళ్ళాడు. మళ్ళీ నాత్రి వచ్చి ఊకి వండుకున్నాడు. వండుకుంటే ఓనికి లేపుకొని వేసుకోపోతారా? మీ మనవడిని నిన్న పోలీసులు తీసుకుపోయారా? నాత్రి ఎందుకో మీ మనవడు కూడా నిన్న అక్కడ జరిగిన దాంట్లో ఉన్నాడా? మీ మనవడు కూడా లేడు. లేకున్నా మీ మనవడి లేకుండా కాలేజీకి పోయిన పిల్లగానికి 11 ఇట్లానే ఉంటాడు. మళ్ళా ఓనికి దొరకపోవాలి నా వాళ్ళు. తల్లి అయితే బోలొప్పుకుంటున్నది. ఏం చేయాలి? మీరు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది, మీరు ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి? ఇదే చెప్తున్నాం, వద్దునైనా మా భూములు వద్దు, ఈ తండాల భూములు వద్దు, ఈ తండ పొంటి అది పారన ఏకు అంటనే ఇదే శబ్దం 2-3 నెలలే ఎక్కాయను. అదే శబ్దం వేస్తున్నాం. ఇప్పుడు ఈ కరెంటు పెడితే 10 నెలలే ఇట్లా జరుగుతున్నది. ఈడ ఆడ పోతున్నాము, కొడంగంటి తాండూరికి దునియా దేశం పోతున్నాము. అది ఒక్కటి పారన ఏకు. నీది ఆడన సిలి భూమి ఉంటే తీసుకో, కొంట్రా ఉండని ఎన్ని ఉండని తీసుకో, కానీ వద్దు మాకు పారన వద్దు అంటని పెట్టినాము. ఇక పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి ఇల్లుకు 10 మంది. ఎందుకు వచ్చారమ్మా అట్లా ఒక్కసారిగా? ఎందుకు కలెక్టర్కి కొట్టిండ్రు చేసిండ్రంటే ఈ లగాచెర్ల, ఈ పుచ్చెర్ల కుట్ట గడమింతండ అంత మందిలో ఎవరు కొట్టిండ్రో ఎవరు లేరు. ఏంట కూడంగంటోనికి కొట్టిండ్రంట, వెంకటరెడ్డి అనేటోనికి. అందుకొరకు ఈయన ఏడుస్తున్నాడు. ఒక్కొక్క ఇంట్లో 10 మంది నీకుతుండరు. మగ పిల్లలు ఏడుండరు. నీకనికి అంతా మొగలు చచ్చిన వాళ్ళే ఉండవు. ఏడా చిన్నలు ఉండరు. 2-3 పిల్లలు వాళ్ళకు కూడా వేసుకోపోయిండ్రు. ఏం చేయాలి? అట్లా చేసినాక కాలేజీ పిల్లగానికి వేసుకున్నాలంటే అది ఏమిటిది? 11 ఇట్లానే ఉండాడు. వానికి 2 లక్షలు నింపి పట్టణంలో వేసిండ్రు. వాడు రాత్రి వచ్చిండే చూడు నాయన, రాత్రి వచ్చిండే వాడు కారట్ కొరకు. ఇక గిట్లడు పని చేసి తోలుకుపోయి. రైట్, లాస్ట్ కి ఇక ఆఖరి మాట మీరు ఏం మీ భూములు ఇవి వద్దంటారు? మీరు భూములు వద్దు, మా ఇండ్లు వద్దు, మా పారణ వద్దు, మాకు వద్దు నాయన. కాళ్ళు మొక్కుతున్నాము, ఏళ్ళు మొక్కుతున్నాము, ఇంకేం చేయాలి? ఇంకొక మహిళ ఉన్నారు. అమ్మా చెప్పండి, మీది కూడా భూమి ఉందా ఇక్కడ? చెప్పి తినొస్తున్నది మా. ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు. అది మస్తు చెప్పుకుంటా మస్తు అవుతున్నది. కానీ ఆయన ఇనేటట్లా లేడు, మాకు పానాలు తినేటట్లా ఉన్నాడు. మేము ముసలోళ్ళమైన ఏడన్నా మాకు బీబీ ఎక్కువ ఉన్నది, ఏడన్నా వాడి సస్తాము. ఆయననే తీసుకోక ఆయననే వండుకోగా, మా ఇంట్లో ఆయననే వండుకోగా, మాకైతే చాలా అయింది. మీరు ఇది ప్రభుత్వం ఎప్పటి నుంచి మిమ్మల్ని ఈ భూముల గురించి కానీ ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది? ఈ రేవంత్ రెడ్డి ఇది వచ్చినప్పటి నుంచే వస్తున్నది. ఇది రేవంత్ రెడ్డికి మనమే గెలిపిస్తుంది, మనమే ఆట ఆడిపిస్తుంది, మనమే ఆట ఆడుతుంది. డీజే వేసుకొని ఆట ఆడింది. మా రేవంత్ రెడ్డి వచ్చే అని ఎంత మురుస్తీమి అని. కానీ మా మురుపు పోయిలా కాలే. ఇక అయిపోయా, మా మాటనే అయిపోయింది. ఇక చాలా అయినాము. ఇక మీడియాలో మాట్లాడాము, ఏమి మాట్లాడాము? సస్తే పోతేమి, ఏడన్నా సస్తే సస్తాము, పోతే పోతాం. మా పిల్లలు జల్ల యా దేశమన్నా పొట్టాలు పట్టుకొని బతుకుతారో వాళ్ళు ఏడన్నా బతుకోక, రేవంత్ రెడ్డి వండుకోక, ఈ తండలో వచ్చి రేవంత్ రెడ్డి కట్టుకోక,
బిల్డింగ్ కట్టినాం కదా రేవంత్ రెడ్డి ఏడాడ ఫ్యామిలీ ఉన్నదో ఆ ఫ్యామిలీని తెచ్చి దాంట్లో వేసుకోక మాది అదే శబ్దం. ఇక ఏరే మాటలు మేము తిట్టాము కొట్టాము. ఇక చాలా అయినాం. నిన్నటి నుంచి మాకు దేవుడా చాలు దేవుడా అని మొక్కుతున్నాం. మా దేవుళ్ళకు మేము మా దేవుళ్ళకు 4 మేకపోతులు వస్తాం ఫార్మా కంపెనీ పోతే అని మొక్కితే కూడా మీనికే వస్తున్నది తప్పుతలేదు మాకు. అది తప్పేటట్లా లేదని చల్లు ఇడుస్తున్నాం. ఇక వేసుకోక ఎప్పకే వండుకోక ఎప్పనే వేసుకోక. మీ ఇంట్లో ఎవరైనా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారా? మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా? మా ఇంట్లో జోరుతున్నారు ఎవరు లేరు. మేము ముసలిళ్ళం ఇద్దరమే ఉన్నాము. ఆ తాళం ఇరా కొడుతున్నారు వచ్చి పెట్టెలు ఇరా కొడుతున్నారు అవి బీరువాలు ఇరా కొడుతున్నారు పిల్లలై. అట్లా చేస్తారా? తాళం అది ఇది ఈ కరెంట్ తీస్తారా? పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు చక్కగా వచ్చి పడతారు. కరెంట్ తీసినాక మనిషి ఏమవుతుంది? మనం ఏమవుతాం? కరెంట్లో ఉండోళ్ళము. అప్పుడు లేక దీపం ఉంటే దీపం చల్లారితే మబ్బు అవుతుంది. కానీ ఇప్పుడైతే కరెంట్లో ఉంటున్నాం కదా. అది పోయినప్పుడు పూరా దయం లేచినట్లు అయింది. తాండా పూరా దయం లేచినట్లా ఇట్లా నిలబడ్డారంటే నాకు బీబీఏకాయ నేను కింద పడ్డా. ముసలోడు నాకు నీళ్ళు పోస్తున్నాడు ఇంట్లో. అట్లా జోరుతారా? ఇంట్లో ఎవరన్నా పోలీసు వాళ్ళు ఇట్లా జోరుతారా? మంచిగా చూడాలి. వచ్చి ఏమా ఎట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని మాకు అడగానే ఉంటుంది. ఇట్లా రాత్రికి రాయనికే మీరు దొంగ మీరు రాయనికి అట్లా మీకు గవర్నమెంట్ జాబ్ కదా, మీకు హక్కు ఉంటుంది పొద్దుగాల వచ్చి అడిగేది. ఈ పొద్దుగాల వచ్చి హక్కు ఉంటుంది, హక్కు అడగాలి. మా పోస్తే మేము ఎట్లా అవుతాం సార్? మీరే చెప్పండి. ఇంట్లో పిల్లలు లేరు, పిల్లలు పొట్ట పట్టుకొని ఏడాడ బతుకుతున్నారు. బొంబాయి పునాలో ఉన్నారు. ఇద్దరం ఉన్నాం ముసలోళ్ళం మేము. మాకు ఎంత గద జేసీబీలు మోటార్లు అవి బస్సులు ఏడు నుంచి ఊళ్ళో వరకు దాకినాయి. మాకు పూరా డక్కు మన్నాయి చూడు పానము. నేనైతే చక్కర వచ్చి పడ్డా. ఇప్పుడు దగ్గర తిండి లేదు నాకు. ఆ పిల్లలు ఎందుకమ్మా మీరు ఎందుకు తినకుండా ఉంటున్నారు? మా భూమి పోతున్నది, మా సంసారం పోతున్నది. మా ఇంత బిల్డింగ్ కడుతుంది. మాకేం సంబరమాయ కట్టుకొని ఏం సంబరమాయ? నా కొడుకులు కూర్చున్నాకపోయి నా మన్మళ్ళు కూర్చున్నాకపోయి ఇది కూల కొట్టేది పొద్దు వచ్చే అని తింటలేము. ఇదే బాధ నుంచి తింటలేము సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి? ఫార్మా కంపెనీ వద్దు దేవుడా ఫార్మా కంపెనీ వద్దు అని మొక్కుతున్నాం. ఆ దేవుడు అయిండు మాకు రేవంత్ రెడ్డి దేవుడు అయిండు. దేవునికి మస్తు మొక్కుతున్నాము. కానీ దేవుడు ఇన్నేటాట్లా లేడు. రాత్రి దొంగలకు దోలుతున్నాడు మా ఇంటికి. ఇక మా గతి ఏం చేస్తాడో చేసుకోక చంపుకోక మాకు ముసలోళ్ళమే ఉన్నాం మేము. ముసలోళ్ళ చంపుకోక వాళ్ళ పోలీసు వాళ్ళకి తోలుకోక మిలిటరీ వాళ్ళకి తోలుకోక రాత్రి మాది పరస్పతి దేవుడు చూసిండు. దేవుడు అసోడి పరస్పతి చేస్తారా? తాండా పూరా పట ఉరుతున్నారు మనుషులు. దొంగ వస్తే కూడా అట్లా ఉరకారు, దొంగలు వస్తే కూడా అట్లా ఉరకారు. ఒక ఆమెకు పోయి సండ్లు పట్టిండ్రట రాత్రిలా. వాళ్ళు పోలీసు వాళ్ళు వసే ఊకుంటారా? అది మోగోళ్ళు లేనిది ఉండదు వసిది దానికి తీసుకుతున్నారట పట్టి ఇట్లా. ఇది మాటనేనా? రైట్ అమ్మా. ఇప్పుడు ఇంకొక మహిళ కూడా ఉన్నారు. మహిళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు కూడా స్థానికులు కదా, ఇక్కడ మీ భూములు ఏమైనా ఉన్నాయా? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఒక్కటే, ఈ ఫార్మా కంపెనీ వద్దు. దీనివల్ల మాకు ఏది ఉపయోగం లేదండి. ఏదైనా ప్రయోజనం ఉంటే ఇస్తుండే. దానివల్ల మాకు అన్ని ఎఫెక్ట్ కెమికల్ ప్రాబ్లమ్స్ వల్ల నీళ్ళు మొత్తం కలుషితం అయిపోతాయి. మేము దీన్ని తట్టుకోలేము, ఇట్లనే చచ్చిపోతాం. అందుకే నిన్న వాళ్ళు వచ్చిండ్రు ఆఫీసర్స్. ఒక్క ఆఫీసర్ని కొట్టారని ప్రభుత్వం మొత్తం దీక్షలు చేస్తున్నారంట. కలెక్టర్ని కొట్టిండ్రు. ఇంకా వాళ్ళని బంధించేంత వరకు మా పనులు మేము చేసుకోమని. ఒక ఆఫీసర్కి కొడితే అంత రియాక్ట్ అవుతుండ్రు. మా రైతు పరిస్థితి ఇట్లుంది. మరి మా కోసం ఎవరు రారా? మీకు అన్నం పెడుతున్నాం కదా, రైతులు కష్ట చేసి మీరు అన్నం తినే అన్నంలా మాది కూడా ఒక మెతుకు ఉంటుంది కదండి. ఒక్క ఆఫీసర్ని కొట్టారని ఇంత ధర్నా చేస్తుండ్రు. మా ప్రజల భూములు ఇవి, మేము ఎక్కడ బతకాలి? మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా అవ్వ తాతలు ఎంతో కష్టపడి సంపాదించింది ఈ భూమి. సో అయితే ఇక్కడ ఇది మనము వర్షం చూస్తున్నాము ఇక్కడ గ్రామ ప్రజలది. సో ఇప్పుడు ఇక్కడ రోటి తండా దగ్గర ఉన్నాము మనము. ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ తండా అంతా ప్రజలు
ఇక్కడ చూస్తున్నాము ప్రజలు తండా ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో కూడా బాధపడుతున్నారు. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడు లాంటి వాడు అంటూ కూడా ఆ దేవుడే మాకు దిక్కంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము మనము ఇదంతా నిర్మానుషమైన ప్రదేశంగా కనిపిస్తుంది. అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా తండాకు సంబంధించిందే. సో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ఈ తండా గ్రామంలో అందరూ కూడా మనం చూస్తున్నాము. విజువల్లో కూడా అక్కడ మహిళలు అందరూ కూడా కింద కూర్చొని ఉన్నారు. వంటలు చేసుకోకుండా ఇంకా తినకుండా కూడా ఉన్నారు. అక్కడ విజువల్లో చూస్తున్నాము మనము. చాలామంది ట్రైబ్ లేడీస్ ఉమెన్ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు అక్కడ. మేము రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, మేము ఇంతవరకు అన్నం కూడా తినలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో వాపోతున్నారు. మనం ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ రోటి బండ తండా దగ్గర ఉన్నాము. రోటి బండ తండా దగ్గర ఉన్నాము. ఈ రోటి బండ తండా కూడా ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి. ఇది ఇప్పుడు ఇక్కడ అమ్మ మీరు చెప్పండి, మీరు ఇందాక చెబుతున్నారు సో మీరు రైతులు మేమే తిండి పెడుతున్నాము, మమ్మల్ని ఇలా చేస్తున్నారు అంటున్నారు, చెప్పండి అమ్మ. మన నియోజకవర్గం కదా అని రేవంత్ రెడ్డి గారికి ఓటేసామండి మేము. అయితే ఇట్లా విశ్వాసం లేకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి తొలగించేద్దామని ఆయన అనుకుంటున్నారు. కొంచెమైనా విశ్వాసం చూపి మా భూములు మాకు వదిలేయండి. మీరు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, మాది ఉన్నది మాకు చాలు. దీనివల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. ఏదైనా ప్రయోజనం ఉంటే మేము మా భూములను ఇచ్చేస్తుండే. దీనివల్ల మాకు నష్టాలు కష్టాలు అన్నీ మాకే, మీకేం లేవు. ఇది పర్సనల్గా మీరు ఫార్మా కంపెనీ పెడితే ప్రభుత్వం ఎందుకు దీంట్లోకి రావాలి? ప్రభుత్వంకి ఎందుకు? కలెక్టర్ గారికి పోలీసులు వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు? మీ పర్సనల్ అయితే మీరు వచ్చి మాతో మాట్లాడండి, మీ భూములు మాకు అమ్మండి, మేము ఆడ ఇస్తాం ఈడ ఇస్తాం మాట్లాడండి. మీరు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో? ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీకు దండం పెడతామండి, మా భూములు మాకు ఇచ్చేయండి. మీరు రాకండి, అసలు మాకు ఫార్మా వద్దు. మేము ఉన్న బతుకులు బతుకుతాం. ఎంతో కష్టపడి ఈ ఉన్న భూముల్లోనే వ్యవసాయం చేస్తున్నాము. మాకు కోళ్ళు బర్రెలు అన్నీ ఉన్నాయి. ఎంతో కష్టమైన ఇష్టంగానే చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే మేము బయట ప్రదేశంలో బతకలేము. మా తాతలు ముత్తాతలు ఎంతో కష్టపడి ఇచ్చిన భూములు ఇవి. ఈ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. పోరాడతాం, ఎంత దూరమైనా సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం మేము, కానీ భూములు మాత్రం ఇవ్వం సార్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం ఈ రోటి బండ తాండా దగ్గర కూడా ఉన్నాము. అక్కడ మహిళలందరూ కూడా, ఇక్కడ లంబాడ ట్రైబ్ ఉమెన్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. అర్ధరాత్రి పోలీసులు వాళ్ళ ఇండ్లలో దూరి కూడా తమ మనవాళ్ళని తమ పిల్లల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని, రాత్రి నుండి మాకు తిండి తిప్పలు లేకుండా ఉన్నాము, ఇప్పటికీ కూడా మేము వంట చేసుకోలేదు, తినలేదు, మా పిల్లల్ని పోలీసులు ఏం చేశారని ఆవేదనతో ఉన్నామన్నారు. కొంతమంది మహిళలు కూడా చూసాం మనము, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేతులు జోడించి కూడా వేడుకుంటున్నారు. అయ్యా మా భూములను వదిలేయండి, మా భూములు మేము సాగు చేసుకుంటున్నామని కూడా వాళ్ళు పదే పదే కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొంతమంది, ఒక మహిళ అయితే ఏకంగా మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తాము, మా భూములు వదులుకునే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్పారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రోటిబండ, వికారాబాద్ జిల్లా, శ్రీచరణ్. అసలు స్కూల్ కట్టినా సరే, ఓ నర్సింగ్ కాలేజ్ కట్టినా సరే, కానీ ఫార్మా వద్దు. మేము బతికేదే భూమి మీద. భూమి ఇంత ఇల్లు, భూమిని నమ్ముకొని బతికేటోళ్ళము. ఇక దాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు అదే లేనప్పుడు ఇంకా బతికేది ఇక్కడ. ఫార్మా అనేది వద్దు. ఎందుకంటే వాటర్ కలుషితమైనాక ఈ ఒక్క ఊరే కాకుండా ఇప్పుడు పొలాలు పోయేటాలు కాకుండా పక్క గ్రామాలు కూడా పాడైపోతున్నాయి. తండాల భూమిలో వద్దు, ఈ తండ పొంటి అది ఫార్మా వేయకు. డీజే వేసుకొని ఆట ఆడి మా రేవంత్ రెడ్డి వచ్చే అని ఎంత మురుస్తీమి అని కానీ మా మురుపు పోయిలా కాలే.